కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి పర్యటించారు. అంగన్వాడీ కేంద్రాలను, రేషన్ దుకాణాలు, సంక్షేమ హాస్టళ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారా లేదా అంటూ నేరుగా విద్యార్థులతో సమావేశమై ఆరా తీశారు. ఎక్కడైనా తప్పులుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం అందిస్తున్న టైం టేబుల్ ప్రకారం మెనూలో ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా అందించాలన్నారు. రేషన్ దుకాణాల్లో అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి తాను వస్తుంటే మూసి వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు చేస్తా ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతా ఉన్నారు. అది వాస్తవం. అది ఎందుకంటే మాది కూడా ఒక ప్రోటోకాల్, ఒక సిస్టమ్ ఉంటుంది. మేము వచ్చేది వన్ డే ముందైనా తెలుస్తుంది ఆటోమేటిక్గా ఏ ఊరికి వెళ్తా ఉన్నాం ఎక్కడ అనేది. దాంట్లో వాళ్ళు ఇంకా తప్పులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఏడ చూసినా బిగాలు వేసిపోతూ ఉన్నారు వాస్తవంగా. అది అది నేను చెప్పేది అది అర్థం చేసుకోండి మీరు. కొంచెం ఇప్పుడు మనకు పైనుంచి తక్కువ వస్తూ ఉన్నాయి అన్నప్పుడు పైన వాళ్ళని అడగండి పోయి గట్టిగా. ఇప్పుడు ఎమ్మెల్యేస్ పై నుంచి మాకు మూటల రూపంలో ఇస్తూ ఉన్నారు, తక్కువ వస్తూ ఉన్నారంటే వాళ్ళని మీరు క్వశ్చన్ చేయాలి. కానీ పేద ప్రజలకు ఇచ్చే బియ్యంలో మీరు మిగిలించుకోవాలా, దాంట్లో సంపాదించుకోవాలా అనుకోవడం తప్పు. అది కొంచెం తప్పుడు నిర్ణయాలు అవి. దీనికి ప్రభుత్వం కూడా మేము డిఫరెంట్ సజెషన్స్ ఇచ్చాము. సన్న రైస్, సన్న బియ్యం ఇచ్చేదానికి తెలంగాణలో ఇచ్చినట్టుగా, లేకుంటే డీబీటీ ద్వారా కొంచెం ఇంత డబ్బులు ఫిక్స్ చేసి అదే ఇదే ఏదో ఒకటి ఇస్తామన్నట్టుగా ఆ విధంగా ముందుకెళ్తే మటుకు దీనికి కొంచెం చెక్ పెట్టచ్చు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఇద్దరు రేషన్ డీలర్స్ ఇప్పుడు మీ వెహికల్ చూసి వెళ్ళిపోతా ఉన్నారు బైక్లలో. వాస్తవమే. మేము ఇప్పుడు ఆల్రెడీ మాకు కంప్లైంట్ ఉంది ఒక రేషన్ షాప్ మీద. దాని మీద వెళ్దామంటే వాళ్ళ వైఫ్తో ఫోన్ ఎత్తిచ్చి హాస్పిటల్కి పోతా ఉన్నానని చెప్పినాడు. ఏం చేస్తాం, తప్పదు, ఉంటాయి కొన్ని వాళ్ళు నిర్ణయాలు. ఏదేమైనప్పటికీ అది ఆ వ్యవస్థను మనం మార్చలేము వాస్తవంగా. ఎందుకంటే తప్పించుకొని తిరిగిన వాడిని ఎంతసేపు అని పట్టుకుంటాం. నేనైతే ఈ ఊర్లో ఉండలేను కదా పర్మనెంట్గా. సరే ఏదైనా కానీ హాస్టళ్లలో, కొంచెం స్కూళ్ళల్లో, కొంచెం అంగన్వాడీలలో అండి సడన్ విజిట్స్ కుదరదండి. రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి కదా. రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలంటే సడన్ విజిట్స్ రాలేము మేము. ఆటోమేటిక్గా ఇంటిమేషన్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మా నుంచి మా మెంబర్ సెక్రటరీ నుంచి లెటర్ పోతుంది. 4-5 రోజులు కడప జిల్లా పర్యటన అని చెప్పి ఆటోమేటిక్గా వస్తుంది అది బయటికి. సడన్గా రావాలంటే రావచ్చు, కానీ పెద్ద కష్టమైన పని అండి ఇది. మన కమలాపురం కాన్స్టిట్యూన్సీ కాదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా 275 కాన్స్టిట్యూన్సీలలో అందరూ సడన్గా రమ్మంటారు. నేను ఇంకా మాయమై ఇచ్చారు అలాడ అయ్యే పని కాదు. అదే ప్రయత్నం చేస్తామండి. ఏదంటే కంప్లైంట్ నేను కూడా అదే చెప్తున్నాను. ఏదైనా కంప్లైంట్ వీడియో రూపంలో, నేను ఒక వీడియో వచ్చింది మాకు ఇక్కడ రాయచోట్లో జరిగిందని, మీరు కూడా చూసింటారు, ట్రోల్ అవుతా ఉంది అది మొత్తం మేము పెట్టాం, ఫుడ్ కమిషన్ పెట్టేసి అక్కడి నుంచి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అట్లా ఏదైనా వీడియోల రూపంలో మీరు 9490551117 ఇది వాట్సాప్ నెంబర్ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ది. వీడియోల రూపంలో వాళ్ళ రేషన్ షాప్లో బాగా పైజాలో పెట్టుకుని తీసుకోవచ్చు. వాళ్ళు మాట్లాడే మాటలు విపరీతంగా ఉంటాయి. ఎవరు చెప్పుకుంటారు